ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదేశ ఒక రఫ్గా పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు. ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు. 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు. 15 సార్లు అరెస్ట్ చేశారు. 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు. 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవిందబాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, ధూళిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళపైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందన దుర్గేష్ 6, ఎడపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రవణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు. 2 టాలీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ గజరాజ్ 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఆవిడ ఇక్కడ నేను చెప్పినట్టు కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుందని చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారంపై అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ.
20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇది కేస్ స్టడీ అధ్యక్ష. అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష. నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే, ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే హంద్రీనేవా కాలువలు దవ్వుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండికోట నుంచి మళ్ళీ అంద్రీనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి, పొంగునూరు ఎమ్మెల్యే, అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు. అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష. నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే, అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు దిశ. ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని. అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే. మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేర్చినట్టు నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో, ఆ 2 సంఘటనల్లో దగ్గర 1000 మంది పైన, 409 ప్లస్ 286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలా మంది 1, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒక పక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్, మంచి డాక్టర్, ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి, తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు, మాకు డబ్బులు నిధులు రావడం లేదు, జీతాలు రావడం అని. అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అజంతో
ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ 4,000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం, ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే దిశ టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలపైన న్యాయమూర్తులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు. వాళ్ళపైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. నెక్స్ట్ మీడియా పైన దిశ, మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష, రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్, TV5 వాళ్ళని కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలుగా చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష, TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5, సత్యనారాయణ ఆంధ్రజ్యోతి, సూర్య, నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ఏబిఎన్, ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా చాలామంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భంగా కోరుతున్నా, చాలామంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకొని
కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అధ్యక్ష, సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్ళపైన సైబర్ నేర షీట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలా మంది ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేయడం. చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేస్తారు. రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు, ఆయన అడిగింది ఏంటి, ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టకపోయి ఆయన్ని శిరోమండనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా దేశ గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు. మూట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగనూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అనంతపురం ఒక దళిత మహిళ స్నేహలత, పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి, ఆ అమ్మాయిని అయితే ట్రాక్టర్ వేసి తొక్కిచ్చేసే పరిస్థితికి వచ్చారు. నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా అధ్యక్ష కడాన దిశ ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నా. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూరు దిశ మొన్నే మనం చూసాం. ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి 14 ఏళ్ల అబ్బాయి అక్కను వేధిస్తున్నారని అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాపం అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణా మాస్టర్ కానీ, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపురంలో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి. నెక్స్ట్ అదే మరిగా దేశ మహిళల పైన చాలా హీనస్ క్రైమ్. మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. విశాఖపట్నంలో భీముల్లో 35 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. విజయవాడలో 25 ఏళ్ల ఇతనితోని ఆమె బిడ్డని యాసిడ్ పోసి ఇచ్చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 5వ తరగతి చదువుకున్న అమ్మాయి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. విజయవాడలో 22 ఏళ్ల యువతి 11 కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఇంటి పక్కన కృష్ణా నదిలో
ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే కాబోయే భర్త ముందరనే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా ఖండించడం ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందరిని అతన్ని పట్టి కట్టేసి నలుగురు సామూహిక మానభంగం చేశారు. అంటే కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మరిగా దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఈరోజు దిశ చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం. నిర్భయ చట్టం ఉంది, మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేసి చేయించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. ఇదే హౌస్లో 24 అవర్స్లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన మర్డర్సే 227, కిడ్నాప్స్ కానీ అబ్డక్షన్ కానీ 2850, హెరాస్మెంట్ 42,987, అవుట్ రేజింగ్ మోడస్టీ 27,000, డౌరీ హెరాస్మెంట్లు 5,000. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు, ఆ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయని. అవి అదనంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి. నెక్స్ట్ ఎన్సీఆర్బీలో నెంబర్ 1 ఉన్నాం. ఇవి ప్యాథటిక్ ఇష్యూస్. నేను అడుగుతున్న లా అండ్ ఆర్డర్ మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ రైల్వే ట్రాక్ చూసిన తర్వాత దీనికంటే ఘోరమైన సంఘటనలు ఇంకేముంటాయి ప్రపంచంలో? ఏంటి అతను చేసింది? అబ్దుల్ సలాం చేసిన తప్పు, దొంగతనం చేశాడని ఒక నెపం వేసి వేధించి ఇంకా బతకలేమనే పరిస్థితికి వచ్చి పిల్లల్ని కట్టేసి రైల్వే ట్రాక్కి, భార్యని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవంతపు మరణానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత డిటర్మిన్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఘోరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. పల్నాడు జిల్లాలో ఎంత ఇదంటే ఇబ్రహీం మసీదును కాపాడాలన్నాడు. ఆ మసీదును కాపాడాలంటే అతను చంపేశారు. ఇంకొక పక్క పలమనేరు బాగా చదువుకోవాలని మిస్బా ఫాతిమా పోటీలో బాగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఒక లెటర్ రాసింది. నా తండ్రికి అన్యాయం జరుగుతూ ఉంది, అందుకే నేను ఆలోచించాను, నేను ఫస్ట్ రావాలని నా తండ్రి కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఫస్ట్ రానియకుండా చేస్తున్నారు కాబట్టి నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మైనారిటీ మహిళ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇది. ఆ స్కూల్ పైన కూడా, ఆ స్కూల్ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్కూల్లో కూడా లేకుండా చేయమని, అంటే మార్కులు రాకుండా చేయాలి, చేంజ్ ఆఫ్ లొకేషన్ చేయాలి. ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాడు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. 5 ఏళ్ళు 1631 రోజులు వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు.
2525 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు, ఆకాశంలో పోయినా హెలికాప్టర్లు చెట్లు నరికేయడం, గృహ నిర్బంధాలు, అందరూ బాధితులే దీంట్లో. 41A అది కూడా ఇవ్వరు, నేరుగా వస్తారు, మీరు కదలడానికి వెళ్ళలేదు, అందరినీ గృహ నిర్బంధం. కడాన ఆయన మీటింగ్లకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు, కొత్త అంటే నిరసన తెలియజేస్తారని, లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ. వీధుల్లో బ్యారికేడ్స్, షాపులన్నీ మూసేయాలి, కాలేజీలు స్కూల్స్ అన్నీ మూసేయాలి. అంటే అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ నేను అందుకే అక్కడ వారు చెప్పాను, మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ఎక్కడ కూడా పెత్తందారులు కాదు. మనం ఏమాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు. వాళ్ళు అలాంటి పాలన చూశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు, నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు. అది అంటించి కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. రామతీర్థం, రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి. మంత్రాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది. నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది. విజయవాడలో సీతాదేవి, శ్రీరాముడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటి కాదు. మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద, అచ్చెన్నాయుడు పైన, కళా వెంకట్రావు, అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా, అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రార్థనాలయాల్ని కాపాడడం మన బాధ్యత. అలాంటిది విస్మరించారు. నెక్స్ట్ ఇంకో పక్క ఎన్నికలు, మొత్తం హింసలు, దాడులు, తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని, గుర్తింపు కార్డు తయారు చేశారు, బోగస్ ఓట్లు వేశారు, 11 కేసులు బుక్ చేశారు, యాక్షన్ తీసుకోలేదు.
మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థలు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు. మిగిలినట్టు కూడా ఎక్కడిక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు. 122 జడ్పీటీసీలు, 2333 ఎంపీటీసీలు, వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు 577 ఎనానమస్ అయిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం. నా జీవితంలో 45 సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే. అంత అరాచకాలు జరిగాయి. ఇంకా కార్యకర్తలపైన కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి. ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఇంక ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు, పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా అదే పరిస్థితి. నెక్స్ట్, ఇది ఊ కిల్డ్ బాబాయ్, ఇప్పుడు కూడా అర్థం కాని విషయం, తొందరలో రావాలి. ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా. మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు? అది అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అవన్నీ అయినాయి. ఎంపీ, లోకల్ ఎంపీ, క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు. కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీజర్ తీసుకొచ్చారు, దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు, కోర్టు పోయాడు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చారు. నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు పోరాడే పరిస్థితికి వచ్చారు. తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని, మళ్ళా వద్దని బిడ్డ చెప్పే పరిస్థితికి వచ్చారు. లోకల్ పోలీసు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. కేసు అగైన్స్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు. అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ కేసులో తన సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు. ఇంకొక పక్కన ఎంపీ కర్నూలులో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మార్గం చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా సీరియస్ విషయం నా అభిప్రాయం. ఇది ఒక కేస్ స్టడీ. నెక్స్ట్, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా. మొన్న ఎలక్షన్లో కూడా భయపడ్డాం. నాకు ఒక అనుమానం ఉండేది, మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు, ఏమీ తెలియని కుర్రాడు, డబ్బులు తెచ్చారు, రమ్మన్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇదన్నింటికంటే మేజర్ సమస్య. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు.
రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది. ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం. డీ అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని, ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని? ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. ఒక సబ్ కమిటీ వేసాం, కేబినెట్ సబ్ కమిటీ వేసాం, ఒక అఫీషియల్ కమిటీ వేసాం, తెలంగాణ కూడా హామీ ఇచ్చాం జాయింట్గా పనిచేస్తామని. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం, చేస్తాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, యువతకు అపీల్ చేస్తున్నా, కుటుంబాలకు అపీల్ చేస్తున్నా, మీరు కూడా మీ కుటుంబాల్లో చర్చ చేయండి. యువత కూడా మీరు ఆలోచించుకోండి. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఈ ప్రభుత్వం చాలా డిటర్మిన్డ్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం, కంట్రోల్ చేస్తాం, ఎక్కడా ఉపేక్షించాం. ఇది జరుగుతుంది. కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు. ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయి పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కష్టాలు ఉన్నాయి, మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చేద్దాం. వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలో ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలు చేస్తాం. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ దీని మీద ఒకసారి చర్చ పెడదాం. నెక్స్ట్ సెషన్లో చర్చ పెడదాం. ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం, ప్రజా సదస్సులు పెడదాం, పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం. ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను. మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నేరగాడు ముఠ. ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు. మన పార్టీలో ఒక 5-6 మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది? నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది. మాఫియా తయారైపోయారు. ఇప్పుడు ఒక థియరీ ఉంది. ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది. మీరు చదివిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. చదివి ఉంటే సంతోషం. ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి, మీ ఆలోచన బలపడడానికి, జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే 2 అడుగులు కలిసి వస్తూ ఉంటుంది. అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ. నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను, 80లో మంత్రి. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన అందరూ ఇప్పుడుండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే, ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు. ఒక నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు,
చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో #1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటానన్నాడు. అనే పెట్టారు. అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్. కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ని చంపేశాడు. అక్కడి నుంచి 85లో సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్. 107 మందిని ఇన్క్లూడింగ్ 11 మంది జడ్జిలు చెప్పారు. తగలబెట్టారు. నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి. సినిమా కూడా ఉందంట, బాగుందా? అది చూడాలి ఇప్పుడు అందరూ, మీరందరూ కూడా. రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు? ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానం లేదు. భారతదేశం 2047కి #1గా కానీ #2 కానీ ఉంటుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు. భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే 2 పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి. అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా, మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి రాష్ట్రాన్ని
ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో ఆలోచించవలసిన బాధ్యత. ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు. సరే, భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర. కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఆ విషయమే ప్రజలకు చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి, అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్. పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం. కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం, చర్చ చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం, లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్నీ కూడా చర్చ చేస్తాం. ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా, నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్, ఇది లేటెస్ట్ కేసు. అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు, దగ్గర దగ్గర 2000 ఫైల్స్ కాల్ చేశారు, అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు. అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం. గంజాయి మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం, ప్రజల్లో అవగాహన చేస్తాం, ఇంకా డిబేట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన, ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ, నేరగాళ్ళలో భయం రావాలి. నేను అందుకే ఫైనల్గా ఒకటి చెప్తున్నా, లాస్ట్, నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్. ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అబైడ్గండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80%, 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో శాంతి భద్రత పరిస్థితిపై మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసే సంగతి మీకు తెలుసు సార్. దానిపైన ఒక 5 సభ్యులు మాట్లాడతారు. టైం లేదు సార్, మళ్ళీ మీటింగ్ కూడా ఉంటాయి కాబట్టి వారిలో ముఖ్యంగా కామినేని శ్రీనివాసరావు గారి ముందు మాట్లాడవలసిన కోరుతున్నాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు చూపించిన చూస్తామంటే
మనం ఎంత ఆపద నుంచి బయటపడ్డామో అర్థమవుతాను. ప్రజలు ఇంకెంత భయపడ్డారు, మనమే ఇలా ఉంటే ప్రజలు ఎంత భయపడ్డారో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాజకాలు చెప్తూ, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాంతాల్లో రౌడీలను పెట్టి వాళ్ళ మీద మెసేజ్లు పెట్టినా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండి కొట్టించి వాళ్ళ మీదే కేసులు పెట్టారు. అందుకని జస్ట్ వాళ్ళ మీద ఇప్పుడు మనం రౌడీ షీట్లు పెడతాం కాదు అధ్యక్ష, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి కొందరిని ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే జిల్లా బహిష్కరణని ఉన్నాళ్ళని పెడితే తప్ప ఇట్లాంటి ఆగు అధ్యక్ష. తప్పకుండా అండ్ ఆర్డర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ చూస్తే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఇలా స్థానికంగా జరుగుతున్న దుర్మార్గులను కూడా శిక్షించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. డాక్టర్ రామాంజనేయులు గారు పత్తిపాడు. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి దాష్టికము, దౌర్జన్యము, ఈ సంఘటనలో బలైనటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి బలైనటువంటి వ్యక్తిగా 2 మాటలు మాత్రమే చెప్పదలిచాను. ఆ రోజు సీకే ఫంక్షన్ హాల్ అధ్యక్ష, అది మన పోలీసు హెడ్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది అధ్యక్ష. మరి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఆ రోజు కార్యాలయంలోనే ఉన్నారు. ఆ రోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, నేను అక్కడ హెచ్ఆర్డీ చైర్మన్ మాలయాద్రి గారు, మా అందరు నాయకులతో మాట్లాడడానికి రావాలని వస్తున్నారు. అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యమో ఏదో కానీ ఆయనకు వేరే కార్యం పడవడం వల్ల జూమ్లో మాట్లాడదామన్నారు, ఆయన రాలేకపోయారు. అయితే అధ్యక్ష, ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు 60-70 మంది మూకలు ఫుల్గా డ్రంకన్ మూడ్లో మారణాయుధాలతో వచ్చిన మాట వాస్తవం. గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు. మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ. ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష, అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ వెధవులకి, ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్ళారు. కానీ లేదంటే ఆ రోజు వల్లరామయ్య గారు కానీ, నేను కానీ, మాలయేంద్ర గారు కానీ, పట్టాభి గారు కానీ ఎవ్వరు బతికుండే వాళ్ళం కాదు. అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు. దాదాపు 7-8 కార్లు అక్కడ బలి అయిపోయాయి. చివరికి అధ్యక్ష, మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్లకు తిరిగితే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే, మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో ఇద్దరిని కరోనా టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపేశారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వెంకటాచలం కుర్రోడు ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతున్నాడు, 22 ఏళ్ల కుర్రోడు. కొడితే ఆ పిల్లోడు వెళ్ళి ఒళ్ళంతా దెబ్బలు అని తల్లికి చెప్తే ఆమె కాపటం పెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ శవం అయితే తేలేడు. ఇంకొక అబ్బాయి కనుపూర్లో ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఫ్రెండ్స్తో కూడా ఆ కరోనా సమయంలో పొలంలో ఒక షెడ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరిగి కొట్టాడు. నెక్స్ట్ డే ఒక ముస్లిం కుర్రోడు గెనుం పక్కన శవం అయితే తేలేడు. కానీ వాళ్ళిద్దరు తల్లులు ఆ కరోనా టైంలో బయటకు రావడానికి భయపడి 6-7 నెలలు ఎవరికి బయట పెట్టలే. మా దృష్టికి వచ్చింది, మేము వెళ్ళాం, ముస్లిం లీడర్స్ అందరం కూడా తీసుకొని వెళ్ళాం. అదే సబ్ ఇన్స్పెక్టర్ కరిముల్లాని, ఇద్దరిని చంపిన కరిముల్లాని తీసుకుపోయి ఆనాటి మంత్రి వదులుకుళ్ళు వేసుకున్నాడు అధ్యక్ష, ఉదయగిరి నారాయణ. మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా ఖండించినారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు. అతను చేసిన తప్పేందంటే 2000 రూపాయలు అధ్యక్ష, ఇది చాలా ఘోరమైన నేరం. 2000 ఒక ఇటుకు బట్టీలో అప్పు తీసుకుంటే
జీతం ఎక్కిస్తున్నాడని వేరే ఇటుకు పట్టికపోతే వాడు కంప్లైంట్ చేసాడని ఇటుకు బట్టి ఓనర్ తీసుకొని వచ్చి 3 రోజులు కొట్టి చనిపోతే ఈ ఫోటో చూస్తే ఒకసారి చెట్టుకి ఎలాడదీస్తే నేను ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్ తీసుకొని వస్తే సునీల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి సాయంత్రం లోపల ఇది మర్డర్ అని చెప్పి ఆ ఉదయగిరి నారాయణ భార్యకి చూడండి స్లిప్పర్స్తో కూడా మర్డర్ చేసి ఎలాడదీస్తే ఇది మర్డర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిపోతే సాయంత్రానికి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం 8,25,000 రూపాయల డబ్బులు 3 ఎకరాల పొలం 3 సెంట్లు. ఇది అన్యాయము, యాక్షన్ తీసుకున్నాయి. కావల్లో